Hi, hello, welcome to Hangout with Navina Season 2. సో ఈ నా సీజన్ లో కొంతమంది స్పెషల్ సెలబ్రిటీ వస్తున్నారని చెప్పాను కదా. షీ ఈజ్ వన్ ఆఫ్ మై స్పెషల్ సెలబ్రిటీస్. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మన తెలుగు అమ్మాయి, అందులోనూ సో క్యూట్ అండ్ ద సెక్సియస్ట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీమతి సీరియల్ తో మనందరి ముందుకి ప్రతిరోజు వచ్చి తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తున్న పావని రెడ్డి. యాక్చువల్లీ సో పావని గురించి బోల్డని విశేషాలను తెలుసుకోవడానికి అవన్నీ కూడా ఈ రోజు మన షోలో అడిగేద్దాం. హలో పావని. హాయ్, లాంగ్ టైమ్ waiting for you since a long time. I'm so sorry to make you hold, అయ్యో నథింగ్ లైక్ దట్. అండ్ బాగుంది రింగ్, వస్తుంది నీలాగా అన్ని బాగానే ఉంటాయి కదా. వి లవ్ గిఫ్ట్స్. సో ఐ మస్ట్ సే దట్ తెలుగు ఇండస్ట్రీలో ద సెక్సియస్ట్ తెలుగు అమ్మాయి ఎవరు అంటే ఇట్స్ పావని కదా. నాట్ ఎట్ ఆల్, రియలీ అది నిత్య నీకు అనిపిస్తుంది, నథింగ్ లైక్ దట్. కానీ నాకంటే ఎక్కువ చూస్తే అది సెక్సీగా యూ లుక్. ఎర్ర రంగులోనా? కరెక్ట్. మై రెడ్ క్లోత్, రెడ్ లిప్స్టిక్, సైన్ ఫర్ సెక్సీ. I love this look. I love black. Yeah. I love nudes. I love nude lipstick. Simple makeup. I normally get ready like this, like semi-formal, like formal. So before that, I have a beautiful gift ani kosam, because we love gifts. చెప్పుంటే కొంచెం ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా చెప్పేలాగా కదా, పెట్టేలాగా ఉంటే ఇంకా బాగుంటుందేమో. అది ఓకే, అది కూడా నెక్స్ట్. ఓ సో ఎప్పుడు నా బొమ్మ మీ ఇంట్లో ఉండాలని, నీ బొమ్మతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా ఫేవరెట్ పిక్చర్స్ ఇవి. ఓ see how hot and sexy you are. Look in between who has come there. దిష్టి తాకకుండా అన్నమాట. సో అలా అనుకుంటే అప్పుడప్పుడు జోక్స్ అయ్యారని చెప్పి కదా, సమ్ టైమ్స్ లైక్ దిస్. So welcome to my show again. Thank you so much for inviting. So Pavani, ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? 12 to 13 years. అవునా? కానీ ఫస్ట్లో ఉన్న దానికంటే కూడా ఇంకా యంగ్గా, ఇంకా అందంగా, ఇంకా సెక్సీగా ఉన్నావు తెలుసా. ఇది ఇంకొకసారి చెప్పాలి, మనకు మనమే చెప్పాలి. నిజంగా ఐ సీన్ యూ ఫస్ట్ ఇన్ చంద్రముఖి సీరియల్. చంద్రముఖి నేను చూసింది. నేను లేదురా, అదే సుమా గారు సీరియల్ చేశారు ఫస్ట్. దట్ వాజ్ యువర్ ఫస్ట్ సీరియల్. నేను ఆయన ఆరుగురు అత్తలు, నువ్వు మీ ఆయన ఆరుగురు కలిసి అప్పుడు చేసింది కదా. అప్పుడే నా పరిచయం మీ ఇద్దరికి? లేదు, దానికన్నా ముందు మేము మూవీస్ లో కలిసి. ఓ సో మూవీస్ పరిచయం అయ్యి అందులో మేమిద్దరం రోల్ ప్లే చేసాం పేరుగా. And from there the love story started slowly, and so that's the cute love story of Pavani అన్నమాట. Yeah, so that's so after that my parents only decided like సరే ఇంకా పరువు తీయకండి, ఇంటికి రండి, మేము పెళ్లి చేస్తామని చెప్పి. ప్రదీప్ ఫ్యామిలీ సైడ్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఓకే ఫర్ ఇట్. లైక్ మామ్ హ్యాడ్ ఫస్ట్ ప్రాబ్లమ్, ప్రదీప్ అప్పుడు చెప్పలేదు ఇంట్లో కాబట్టి, బట్ లేటర్ he told everyone accepted. Even my home they didn't make a big problem, they also accepted and did marriage later. Oh, but you were very young at that time lo? I was very small. I got committed only was like I was 22 somewhere around to Pradeep. అచ్చా, అంతే. రావడం అందమైన అమ్మాయిలు అంత తొందరగా పడిపోతున్నారు. ఐ గాట్ మ్యారీడ్ at 21. అంతే, మీకు మేమే కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి. కింద యూట్యూబ్లో కమెంట్స్ ఇచ్చిన కమెంట్ చేస్తారు, మీకు మీరే చెప్పుకోండి ఇంకా. సో బట్ పావని ఎలా, హౌ డిడ్ యూ ఎంటర్ ద ఇండస్ట్రీ? బిగినింగ్ మూవీస్లోకైనా? ఇట్ వాజ్ అ రాంగ్ కాల్. అవునా? ఒక చిన్న పేపర్ యాడ్ చూసి ఐ థాట్ లైక్ ఇది ఏం అవ్వలే. సో మై సిస్టర్ అండ్ మీ సర్లే ఒకసారి ఒక కాల్ చేసేసి చూద్దామని చెప్పి ఇలా మిస్డ్ కాల్ ఇచ్చా, ఎవరు ఎత్తలే. సరే పెట్టేసాం, సరే ఇది ఇంతే చూసావా, ఊరికేనే ఇస్తా యాడ్ పేపర్స్ అవన్నీ అనుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది. ఓ నిజంగా వచ్చింది కాల్? సో ఐ టోల్డ్ నో ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్, మేము ఊరికేనే like we were just trying and making a prank over it. And he told like no come down to office, you sound good and cheppesi he told me to take photos and come.
ఐ టుక్ యాక్చువల్లీ పాస్పోర్ట్ ఫోటోస్ అండ్ ఓ అప్పుడు ఇంకా లేవు ఫొటోస్ ఏమి. నాకు తెలియదు కదా హౌ డస్ ఇండస్ట్రీ రన్ ఆన్ నాకు తెలియదు యాక్చువల్లీ. ఫార్ అవే మాకు ఈవెన్ ఫ్యామిలీలో ఎవరు లేరు యాక్చువల్లీ, మోడలింగ్లో లేరు, ఎవరు లేరు. దాట్ వే మై జర్నీ బిగిన్. ఆయన అక్కడి నుండి ఫోటో షూట్ చేయాలమ్మా అని చెప్పేసి అరుణ స్టూడియోస్కి పంపించి ఫస్ట్ అరుణ స్టూడియోనేనా? ఎస్. All industry people, whoever, whatever stars they are, begin with Aruna Studios. వాళ్ళకి మంచి ఒక ప్రాఫిట్ అయినట్టుంది కదా. వాళ్ళు ఎవరి ఫోటో అని చెప్తా మా విత్తనం అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ దెన్ ఐ వెంట్ దేర్. ఫ్రమ్ దేర్ దట్ పర్సన్ గైడెడ్ మీ టు గ్రూమింగ్ పీపుల్. ఓహో. ఫ్రమ్ దేర్ గ్రూమింగ్ సెషన్, అక్కడ నుండి మోడలింగ్ ఆఫర్స్, మోడలింగ్ టు మూవీస్ టు సీరియల్స్. ఈ జర్నీలో ఐ నో యాజ్ అ గర్ల్ వీ ఫేస్డ్ అ లాట్, ఈవెన్ యూ ఫేస్డ్ అ లాట్. ఎస్పెషల్లీ పావని అనగానే జనాలు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది the most important question what I'm going to ask is, you faced a horrible situation in your life, but thank God like you have come out and you're happy now. Finger crossed, blessed. But came out of situation, but like that what all this media had created one ruckus, I came out of that. But as losing one person and coming out of the thing, that is one thing where I've lost something. ఇంకా అది మర్చిపోలేము ఎప్పటికీ లైఫ్లో, ఎప్పుడు అది ఎప్పటికీ దాని బయటికి ఎప్పటికీ రాలేము. సో ఇట్స్ దేర్, ఐఎమ్ జస్ట్ లివింగ్ విత్ ఇట్, థింకింగ్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే. That time we thought like you both are a very happy couple. సో చూస్తే అలా ఇన్స్పైర్ అయ్యాను, అరే ఎంత బాగున్నారు, క్యూట్ కపుల్. ఇట్స్ లైక్ జలసీస్ కానీ లేకపోతే గాసిప్ కానీ అవన్నీ ఓవర్కమ్ అయిపోయి చూసి వీ యూస్ టు ఎంజాయ్ దట్ కపుల్ నుంచి. ఇప్పుడు మనం ఒక నాగ చైతన్య సమంత వీళ్ళని ఎలా ఎంజాయ్ చేస్తామో చూసి, అరే మీట్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అనేసి దట్ టైమ్ యూస్ టు ఎంజాయ్. అండ్ 2 days before the incident also, Pradeep's incident, like we all were partying, you all were at my home. So that's what like మా ఇద్దరిది లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, వీ డెంట్ వాంటెడ్ టు బి మచ్ ఇన్ టు మీడియా టాక్స్ అండ్ ఆల్. ఎక్కడ షో ఆఫ్స్ లేదు. ఏదైనా షోస్కి వెళ్ళినా ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఎక్కువ డాన్స్ చేసి టాకెటివ్గా ఉండి సైలెంట్గా ఉండిపోతాను అంతే. ఐఎమ్ వెరీ క్వైట్. అంటే పర్సనలీ ఫ్రెండ్స్కి ఎవరికి తెలుసు ఐఎమ్ వెరీ నాటీ అని చెప్పి, బట్ అవుట్ సైడ్ వెన్ ఐ కమ్ వీఆర్ వెరీ క్వైట్. వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ టాక్స్ అండ్ ఆల్. సో మనం ఇద్దరం ఎక్కువ ఈవెన్ సోషల్ మీడియా మీద చాలా ఫొటోస్, ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, వీ వుడెంట్ ఈవెన్ పోస్ట్ ఎనీథింగ్. అస్ వాజ్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. క్యూట్ గుడి సైలెంట్ చాలా చిన్న గొడవలు. దేని గొడవలు అంటే లైక్ తినలేదా సార్, నువ్వు మాట వినట్లేవు, అవునా, దిస్ ఇస్ అవర్, తినట్లేవు, అది చేయట్లేవు, ఇది చేయట్లేవు, ఎక్కువసేపు నిద్రపోతావు. దిస్ ఇస్ వాట్ వీ యూస్ టు ఫైట్ ఓవర్ ఆన్. సో వీ నెవర్ హ్యాడ్ అ బిగ్ ఫైట్స్ ఆర్ ఎనీథింగ్. Something this way happening was a biggest thing where media didn't give time for me to realize, neither like I to come out of it or to be into it. They made a own stories, such a big stories, like we were shocked to listen. Okay, you didn't expect that night kada? We didn't expect. And there was no fight also between there you was both. a what fight, I'll tell you. Like he just went for a smoke outside and I told him don't smoke. He felt bad there because he was little bit high on the drink. He doesn't drink that much. He is very responsible. Normally తాగడు కూడా, అండ్ పార్టీస్ కూడా చాలా తక్కువనే యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ ఈజ్ వర్కహాలిక్. అవును. అండ్ పైగా తనకి ఇప్పుడు జిమ్ వర్కౌట్స్ మంచి. You both in fact. Sudden, I was probably కొంచెం హై అయిందంటే. దాని తర్వాత he came and he was like no, 1.5 hour ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఆబ్వియస్లీ నేను ఎలా రియాక్ట్ అవుతాను, రాగానే నేను అన్న కన్నా అని మాట్లాడతారా, ఎక్కడికి వెళ్ళావనేసి కోపంగా అడుగుతాను. సో హీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దిస్. అచ్చా. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్, హీ జస్ట్ థాట్ లైక్ ఓకే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అనుకున్నాడు. దాని తర్వాత ఐ థాట్ లైక్ ఓకే మీ క్రయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద బాత్రూమ్ అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ వాట్ హీ థాట్ లైక్ నేనేమన్నా చేసుకోగలుగుతాను. ఆయనకి ఇది ఎప్పుడు ఈ ఫీలింగ్ ఉండేది నేనేమన్నా చేసుకుంటానని. సో నన్ను భయపడిస్తున్నావా, నేనే చేసుకుంటాను చూడిస్తారని చెప్పేసి హీ జస్ట్ వెంట్, హీ రోల్డ్ శారీ అండ్ జస్ట్ స్టుడ్ ఆన్ ద బెడ్. అచ్చా. హీ డెంట్ ఈవెన్ న్యూ వాట్ హస్ హ్యాపెన్. ఆ ఫ్యాన్ కొంచెం అలా తిరిగింది అంతే. సో నాట్ వేయడం ప్రదీప్కి రాదు యాక్చువల్లీ. యా, దానికన్నా ముందు ఉదయ్ కిరణ్ది అన్ని సూసైడ్ జరిగినప్పుడు వీ యూస్ టు టాక్ ఓవర్ ఇట్ లైక్
లైక్ నాకైతే ఇలాంటి చేయడం కూడా దాన్ని ఎంత స్టూపిడిటీ ఇదంతా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ షుడెంట్ బీ లైక్ వీ యూస్ టు బీ లైక్ దిస్ ఆల్వేస్. అండ్ హీ జస్ట్ రోల్డ్ శారీ అని జస్ట్ స్టూడ్. ఏంటంటే అది సీక్వెన్స్ వర్క్ ఉండే శారీకి, అచ్చా అది కొంచెం టైట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఆ ఫ్యాన్ అలా తిరిగేసరికి మంచి బాడీ అలా తిరిగింది. పానిక్ అయిపోయాడు. తను పిలిచాడు. ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్యని ఫస్ట్ టైం బావా బావా అనే ఎప్పుడు అంటారు, ఫస్ట్ టైం శ్రవణ్ అని పిలిచాడు. మా అన్నయ్య ఆల్రెడీ పడుకున్నా, నేను ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా. బికాస్ 4 in the morning, ఇంకా 2 hours అయితే ఆయన లేవ్వాలని చెప్పి ఐ థాట్ లైక్ లెట్ హిమ్ స్లీప్. ఎక్కువ తాగేశాడు, వద్దులే ఇంకేమంటే ఇంకెక్కువ కోపం అవుతాడేమో. ఐ థాట్ లెట్ హిమ్ స్లీప్ అని పిలిచేసరికి ఐ కాల్ మై బ్రదర్. ఈవెన్ హీ స్లెప్ట్ ఆఫ్. ఐ వెంట్ ఇన్ సైడ్. ఐ కాల్ మై బ్రదర్. వాడు పిలుస్తున్నాడు. వెళ్ళి డోర్ నాక్ చేసా, సౌండ్ లేదు. మార్నింగ్ కాదు, 4 o'clock. డోర్ నాక్ చేస్తే సౌండ్ లేదు. ఇంకా మా అన్నయ్య ఇంకా నేను అనుకున్నాం వద్దులే పడుకొని ఉంటాడు, డిస్టర్బ్ చేయొద్దు అని. వి జస్ట్ లెఫ్ట్. యాక్చువల్ తను చేసేలాగానే ఎప్పుడు చేయలేదు. ఆ ఒక్క రూమ్ది మాత్రం లాక్ ఉంటుంది మా ఇంట్లో. బికాజ్ అన్ని డోర్స్ పగులుగొట్టే ఉన్నాయి. బికాజ్ నేను డోర్ వేసుకొని కూర్చున్నా అంటే కోపంలో ప్రదీప్కి ఏం చేస్తున్నావు అలా డోర్లు వేసుకోవద్దు, తనకు ఆ భయం. హీ ఎక్స్పెక్టెడ్ లైక్ ఐ వుడ్ డూ ద సేమ్ బికాజ్ అన్నయ్య ఉన్నాడని. అచ్చా. కానీ నేను నాకు ఆ థాట్ కూడా రాలేదు. లైక్ వై వుడ్ హీ డూ? అవును, ఆబ్వియస్లీ. హూ విల్ థింక్ లైక్ దిస్? అంటే ఆబ్వియస్లీ అంత పెద్ద గొడవలు లేవు. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. దట్ 5 years ఆల్సో వాస్ ఫీలింగ్ సో లెస్ ఫర్ మీ. లైక్ ఐ నౌ ఆల్సో రిగ్రెట్. లైక్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ విత్ హిమ్. దట్ వాస్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనిపించింది. నేను ఎక్కడ షూటింగ్లో నాకు ఈవెన్ నైట్ టైం ఉండమని చెప్పినా ఐ విల్ బీ లైక్ లేదు ఎంత నైట్ అయినా సరే నేను ఇంటికి వచ్చేస్తాను. ఈవెన్ హీ ఈస్ ద సేమ్. సో వీఆర్ లైక్ దాట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్. 6 o'clock అయింది, అలారం మోగుతుంది, తను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఏం లేదు. నేను కొంచెం డోర్ నెట్టి చూసేసరికి కాలు ఇలా ఉన్నాయి బెడ్ మీద. డోర్ వాజ్ ఓపెన్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ లాక్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. పైకి లాక్ ఉంది. సో ఈ మరికొడ్డ డోర్స్ ఎలా నెట్టగానే కొంచెం హోల్ కనిపిస్తుంది. గట్టిగా నెట్టేసరికి నేను గ్యాప్ వచ్చాను. ప్రదీప్ అని వస్తే హీస్ లిటరలీ నాట్. కాళ్ళు అలా ఉన్నాయి. నేను అనుకున్నాను ఎంత ఓవర్ యాక్టింగ్. చూడు, తనకి ఏసీ లేనిది పడుకోలేదు. ఆ రూమ్లో ఏసీ లేదు. ఆ రూమ్లో అసలు తను పడుకోడు. ఆ రోజు వెళ్ళింది. ఆ రోజు వీ థాట్ లైక్ ఓకే పడుకున్నాడు ఎట్లో అని చెప్పేసి వదిలేసాను. లేకపోతే నేను ఎప్పుడు పడుకొని ఇవ్వను కూడా. ఐ థాట్ లైక్ నేను అందుకే పడుకోకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుండిపోయా. నేను అనుకున్నా కింద పడుకొని కాలు ఇలా పెట్టుంటాడేమో అనుకున్నా. గట్టిగా ఇంకా చూసేసరికి బాడీ ఈస్ హ్యాండ్ అప్. I was gone completely. I just from this door to that door to just wake up my brother. I had to roll down, fall down, wake him up. Come, my brother pushed the door. I went, holded the body. ఒక టైట్ చేయలేదు కదా, సో ఒక రోల్ అలా తీయంగా శారీతో బాడీ కింద పడి. That's how it has happened actually. So that is how like all the scenes started creating like suicide అంటున్నారు. కట్ చేయండి బాడీది శారీ తీయలేరు. సో హౌ వాజ్ ఇట్ పాసిబుల్? అండ్ పోలీస్ కేమ్ డైరెక్ట్లీ. వీ ఓన్లీ కాల్డ్ అప్ కాప్స్. ఐ థాట్ మై హస్బెండ్ ఇస్ స్టిల్ అలైవ్. Why would I think like, obviously why would I think like that? Something has happened to him. Then I couldn't take it. I don't have a speech over it. Like ఇలా చేసుకున్నాడా అంటే నేనే ఒక డౌట్లో ఉన్నా. లైక్ ఏమైనా అయిందో. We cannot realize that time. అంటే ఇంత పెద్ద గొడవ అయితే అవ్వలేదు. ఆబ్వియస్లీ తను అలా చేసుకోడు. అండ్ తను అలాంటి అబ్బాయి కాదు. హీ వాంటెడ్ టు ఫైట్ అండ్ కమ్ బ్యాక్ ఓవర్ ఎవ్రీ వన్ హూ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. తను ఎప్పుడు స్ట్రగ్లర్. నాకు చాలా ఇన్సల్ట్స్ జరుగున్నాయి. మా ఫ్యామిలీస్లో కూడా చాలామంది నేనేం చేయను అనుకుంటారు. ప్రదీప్ అప్పుడే హీ స్టార్టింగ్ టు కమ్ అప్. సో వీ థాట్ లైక్ నాకు కూడా యాక్చువల్లీ కోపం ఉంది ప్రదీప్ మీద. ఐ వాజ్ నాట్ లైక్ అయ్యో పాపం అయిపోయింది కదా. నాకు ఇంకా కోపం వస్తుంది దట్ ఇంత ఏమైంది బికాస్ నువ్వు ఎందుకు చేసుకున్నావు అని చెప్పి. ఇక్కడ మీడియా ఇస్ టాకింగ్ 100 things అండ్ ఐఎమ్ లైక్ వాళ్ళు ఇంకా అడిగే క్వశ్చన్స్కి నాకు ఇంకా కోపమే వస్తుంది ప్రదీప్ మీద. అయ్యో పాపం కదా చేసుకున్నాడు కదా అని అస్సలు ఫీలింగే రావట్లేదు, ఇప్పటికీ రాదు. నేను కోపంలో అప్పుడు స్టూపిడిటీగా చేసుకున్నాడంటే దట్ ఈస్ ఎస్ కరెక్ట్ స్టూపిడిటీగానే ఉండేది. నేను ఒక పర్సన్కి సపోర్ట్ ఇచ్చి ఇంట్లో నుండి బయటికి వచ్చి
ఆయనతో పాటు కలిసి ఉండాలి, ఓకే ఫైన్ మనం పని చేద్దాం కలిసి, అట్లీస్ట్ వీ వేర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అండ్ I was pregnant 2 days before I got miscarried, and this happened. Oh my God. So when media created a problem like this, I didn't want it to even tell, like, you know guys, what are you talking actually? And me being like this, why would I think to kill my husband or something? Do you have some Obviously. sense in fact? అందుకే నేను ఆ టైంకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఐ వాజ్ లైక్, యూ గైస్ కుక్ ఆన్ యువర్ స్టోరీస్, యూ ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. You are not into the media కదా ఆ టైంలో. ఒక్క క్వశ్చన్ ఏదో అడిగారు అంతే, దానికి ఈ ఆన్సర్ ఇచ్చేసాను అంతే. నాకు ఎందుకంటే ఎంత కోపం ఉంది ప్రదీప్ మీద అంటే ఆ టైంలో, బికాజ్ నేను ఇంత స్ట్రగుల్ అయ్యి తనతో పాటు, ఈవెన్ ఐ హావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్, హీఈస్ కమింగ్ టు దాట్. హీ వాజ్ లైక్ అ బేబీ ఫర్ మీ. అవును, మోర్ దెన్ దిస్ నథింగ్. హీ వాజ్ మై వరల్డ్. I have seen that కదా. How you used to pamper him world and for me, all. that's what. అవును. Everything was gone, shattered. ఆ ఇల్లు నేను ఇలా తిరిగి చూసేసరికి there is nothing what I have bought for myself. It was all for him sake. But I'm so happy for you girl that you're back into the normal, you're into the success and you're very happy. Thanks సో a lot. నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నీలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు, చేస్తారు మేబీ ఫ్యూచర్లో, ఆల్రెడీ చేసి They ఉంటారు. shouldn't, actually they shouldn't, touch wood. But you know it happens. Yeah. Practically speaking, it happens. Anything and can happen. Anything can happen any day with anyone. No one is exception. But they should take you as an example how to live life. We had to, because పొద్దున్న లేచి ఈ బ్యాంక్ వాళ్ళు, లేకపోతే ఈఎంఐ కట్టే వాళ్ళు, లేకపోతే రెంట్ ఓనర్స్, అయ్యో ఈ అమ్మాయికి ఇలా అయింది కదా అని చెప్పేసి రెంట్ అడగకుండా ఉండరు ఆబ్వియస్లీ. చాలా మందికి ఇది అనిపించింది, లైక్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ వర్క్ చేయడానికి, సిగ్గుందా, లైక్ హస్బెండ్ ఇప్పుడే ఇలా అయింది అండ్ నీకు ఇప్పుడు వచ్చి యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పీపుల్ థింక్ లైక్ వీఆర్ యాక్టింగ్ ఫర్ దిస్ గ్లామర్ ఫీల్డ్ ఇస్ మన ఫ్యాషన్ కోసం, షోక్ కోసం. బట్ దిస్ ఇస్ అవర్ బ్రెడ్ బటర్ ఆల్సో. Obviously. They don't realize. We are workers here. అవును. It's a professional job. Nothing more than that. Like we are not like, okay, నేను ఫ్యాషన్గానే ఇలా రెడీ అవుతాం. ఈవెన్ వీఆర్ ఫెడ్ అప్ ఆఫ్ వేరింగ్ ఎవ్రీ డే మేకప్ అండ్ ఆల్. మనకి జుట్టు అలా పైన కట్టుకొని నైటీ వేసుకొని ఇంట్లో కూర్చోనా కాఫీ తాగాలని ఉంటుంది. బెటర్గా ఉంటుంది యాక్చువల్లీ. డైలీ మేకప్ వేసుకొని కాల్ సెంటర్స్లో జాబ్ చేసే అబ్బాయిలు ఇంకా బెటర్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. ఇవాళ నేను నూనె పెట్టుకొని వెళ్ళిపోయినా పర్లేదు ఎవరు చూసేది అని చెప్పి. బట్ వీ డోంట్ హ్యావ్ ద ఛాన్స్. ఏమైనా సరే we have to come and act. Whatever the inner feelings are, we should keep face happy and we have to act. అవును. That is there. But people don't realize that. కానీ దానివల్ల నీ వర్క్ కెరియర్ కూడా ఎఫెక్ట్ అయినట్టుంది కదా బాగా. యా, తెలుగులో అయింది యాక్చువల్లీ. నాకు బాధగా అదే ఉంటుంది దట్ నేను మీడియా వాళ్ళతో ఎప్పటికీ చాలా బాగున్నాను. ఐ హ్యావ్ నెవర్ షోడ్ వన్ టాండ్రమ్స్ టువర్డ్స్ ఎనీ వన్. దెన్ వై పీపుల్ స్పోక్ అబౌట్ మీ లైక్ దిస్? అంటే వాళ్ళ కుట్టి ఇదేనా, లైక్ జస్ట్ అబౌట్ మనీ అయినా, సంపాదించుకోవడమేనా, టీఆర్పీ అయినా, లేకపోతే దే డెంట్ హ్యాడ్ దిస్ వాల్యూ ఆఫ్ ఎస్ సో అండ్ సో పర్సన్ ఆర్టిస్ట్ ఉన్నారు. మీరు ఇదే ప్రదీప్తో పాటు నేను పెళ్లి చేసుకొని, నేను నా ఇష్టంగా నేను ప్రదీప్ని పెళ్లి చేసుకొని, నాకు తెలిసిన కన్నా ఎక్కువ వీళ్ళకి తెలుసా అనిపించింది ఆ రోజు కదా. మేమిద్దరం కలిసి పడ్డ కష్టాలు మాకు తెలుసు. వీళ్ళు ఇవాళ వచ్చేసి ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఇది ఏదో ఆయన బ్రతుకున్నప్పుడు ఇచ్చుంటే లైఫ్ వచ్చేది కదా. అప్పటి వరకు మీరు పట్టించుకోకుండా ఎవరైనా చనిపోతే ఆయన మీద 4 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇలాంటి జస్ట్, అండ్ దట్ టు యూ పీపుల్ డోంట్ ఈవెన్ థింక్ హూస్ లైఫ్ ఎలా స్పాయిలింగ్. ఎస్, చనిపోయిన వాళ్ళు ఇట్స్ ఓకే, బట్ యువర్ లైఫ్ ఇస్ దేర్, యువర్ ఫ్యామిలీ ఇస్ దేర్. Our family is there. What all trauma their side parents had to go through. Their mom was a patient, their brother is there, further తన లైఫ్ ఉంటుంది. ఏం మాట్లాడతారు, లైక్ మీ అబ్బాయి ఎలానా, మీ అమ్మాయి పోనీ ఇలానా అని చెప్పేసి ఎన్ని అని ఉంటారు. దే డోంట్ థింక్ అబౌట్. ఐ క్యాన్ నో దట్ టైమ్ లైక్ హౌ యువర్ బ్రదర్స్. My brother, I was like, even that was cheapest one played by media was like కాల్ కడిగి పెళ్లి చేసిన ఒక బ్రదర్. దీంతోనే లైక్ ఎస్, ఐ డోంట్ హ్యావ్ అ ఓన్ బ్రదర్స్. చిన్నప్పుడు నాకు బ్రదర్స్ లేరు. సో వన్ బ్రదర్ ఐ మెట్ ఇన్ మై పాస్ట్, హీ ఈస్ లైక్ 15 years of a relationship between us. Now it will be 20 years. First time my brother called some girl sister.
విత్ హోల్ హార్టెడ్లీ. ఎవ్రీ ఇయర్ ఐ మేక్ షూర్ నా రాఖీ ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్తుంది తనకి, Oh, లేకపోతే he's in వేరే Dubai. ప్లేస్కి వెళ్తుంది. బికాస్ ఐ వాజ్ నాట్ దట్. అదే ఫస్ట్ ఇయర్ మా అన్నయ్య నాతో పాటు ఉన్నారు. అండ్ బర్త్డే మా ఆయన్నే ప్లాన్ చేశారు యాక్చువల్లీ, మా అన్నయ్య బర్త్డే చేద్దామని చెప్పి. బా, నేను వైజాగ్లో ఉండే, షూట్ 1 day బిఫోరే నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మా ఆయన అన్నారు, నువ్వు ఎప్పుడు లేవు కదా తన బర్త్డేకి, నువ్వు రా ఈసారి అని చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నేను వైజాగ్ నుండి చెప్పా పెట్టకుండా మా అన్నయ్యకి వచ్చేసాను. మా అన్నయ్య సర్ప్రైజ్ లిటరలీ, బట్ దిస్ వాజ్ ఈవెన్ మోర్ బిగ్ షాక్ what all had happened. And media talking about me and my brother like this was like even more horrible. అంటే వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళకి బ్రదర్ అని పిలవంగానే ఒక అన్నయ్య అని పిలిచిన తర్వాత వీళ్ళకి ఇదే ఫీలింగ్స్ ఉంటాయేమో అనిపించింది కదా. సో యూ కుడ్ జడ్జ్ పీపుల్ లైక్ దాట్ ఓన్లీ. అవును, ఐ లిటరలీ ఫెల్ట్ దాట్. ఐ మీన్ లైక్ ఐ డెంట్ హ్యాడ్ దాని తర్వాత వచ్చి చాలామంది అన్నారు లైక్ ఇంటర్వ్యూ ఇవ్వు దీని గురించి. ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ థింగ్, ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ ఎనీ వేస్. ఆబ్వియస్లీ ఇది నిజమో ఇది రాంగో ఎలానా బయటికి రావాల్సిందే. ప్రాబబ్లీ మీరు పీపుల్ నమ్ముంటారు, బట్ హూ ఆల్ లైక్ యూ గైస్ న్యూ అబౌట్ మీ. ఎస్, బికాస్ వీ నో యూ పర్సనలీ, వీ న్యూ. యా, యూ ఆర్ వెల్ కనెక్టెడ్ టు ఈవెన్ టు మై ఫ్యామిలీ కూడా. అవును, సో వీఆర్ ఫ్యామిలీ. పీపుల్ తెలియదు కదా, పీపుల్ తెలియదు. సో పీపుల్ అనుకున్నారు, కొందరు హూ ఎవర్ నెవర్ థాట్ దే కేమ్ అండ్ సపోర్టెడ్. నేను వెళ్ళి వాళ్ళకి లేదండి నేను తప్పు చేయలేదు, ఇది చేయలేదు. నో నీడ్ ఆల్సో. ఐ ఫెల్ దట్ యూ టుక్ అ కరెక్ట్ డెసిషన్. అందుకే నేను అడగలేదు ఇంటర్వ్యూ. టాక్ ఓన్లీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. I just asked once because you have to explain. Yeah. But when you told that, I felt yes, that's true. When she didn't do anything, why is she supposed to answer everyone? నా దగ్గర ప్లాట్ఫామ్ కూడా ఉండే. ఐ కుడ్ కమ్ అండ్ మేక్ మై సెల్ఫ్ లైక్ ఐఎమ్ సోబర్, ఐఎమ్ డీసెంట్, నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఇన్నసెంట్, ఐ డెంట్ మేక్ ఎనీ మిస్టేక్ అని చెప్పి ప్లాట్ఫామ్ కూడా ఉండే ప్రూవ్ చేసుకోవడానికి. బట్ ఐ ఫెల్ లైక్ దిస్ ఇస్ నాట్ టైమ్ ఫర్ మీ టు ప్రూవ్. ఐఎమ్ లైక్ ఇన్ టు సమ్ అనదర్ మెంటల్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్నసెంట్. అయ్యేది అవుతుంది. నేను ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళింది లేదు యాక్చువల్లీ. కానీ న్యూస్ ఛానల్లో నేను ఎదురుగా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాము మేము మా అత్తయ్య అందరం యాక్చువల్లీ, సరే ఎలా వెళ్దాం, చెన్నైకి వెళ్ళాలి, వాట్ టు డూ అండ్ ఆల్. అక్కడ వేశారు పావని రెడ్డిని ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు అనేది. నేను ఇది సీరియస్లీ మేము నవ్వాలా లేకపోతే ఏడవాలో, లేకపోతే లైక్ షాక్ టు సీ వాట్ వాజ్ మీడియా. ఎస్, ద ఫౌల్ ప్లేడ్ బై మీడియా ఒక మూవీయే తీయొచ్చు యాక్చువల్లీ. అవును, ఆ ఇన్సిడెంట్ మీద ఒక సినిమా తీయొచ్చు యాక్చువల్లీ. ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. I was like cursing media so much that guys you will get to know one day. మీ ఇంట్లో అవ్వకుండా ఉంటుంది ఇలాంటి. It's all common. Why people take it like one weapon and play around with someone's feelings. అవును. ఓకే, ఇంత పెద్ద టాపిక్ని ఇంకా కాసేపు పక్కన పెట్టేద్దాము. బికాస్ నవ్ వీఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యుయేషన్. అండ్ పావని, వాట్ ఈస్ పావని అనేది ఆఫ్టర్ దట్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ ఆర్. సో తను ఒక యాక్ట్రెస్గా మనకి తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ హ్యాస్ సో మెనీ టాలెంట్స్ కదా. నాకు ఇంతకుముందు తెలియదు, తన ఫ్రెండ్ ఉన్నప్పుడు రీసెంట్గా తెలిసింది. వెన్ ఐ సా హర్ హోమ్, షీ ఈస్ అ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైనర్. హౌ కమ్ ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి సంబంధం లేదు కదా ఇంటీరియర్ డిజైన్? నాకు నార్మల్లీ నేను స్కూలింగ్ చేసేటప్పటి నుండి ఐ హ్యాడ్ అ ఫీలింగ్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎర్న్ ఆన్ మై సర్టిఫికెట్స్. ఓకే, ఐ హ్యాడ్ మేడ్ ష్యూర్ దట్. సో ఇన్ 7th 8th క్లాస్ ఉంది లైక్ ఓకే నాకు ఇంకా చదవద్దన్న వినరు కదా ఇంట్లో, ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒక ఎగ్జామ్లు రాస్తూ కూర్చోవాలని చెప్పి హోల్ స్కూల్ అంతా ఆడేదాన్ని. లాస్ట్ ఎగ్జామ్స్ వరకు రాసి పాస్ అండ్ కమ్. ఐ హావ్ నెవర్ ఫెయిల్డ్. Touch wood, I've never failed. Then appudu I decided like I want to be into interiors or else fashion. I was much keen there. Ippudu kuda నాకు ఈ రూమ్ ఇచ్చేసి like make something and show, I will make it this beautiful and show for you. Wow. So I always had this ఒక రూమ్ లేకపోతే ఎవరినైనా చూసి నేను ఇంకా ఎంత బాగా రెడీ చేయొచ్చు. I would always be into these all things. So that way I thought first house when I built, okay, my project I'm not going to give it to anyone, let me design అని చెప్పి నేనే డిజైన్ చేశాను. దట్స్ సో స్వీట్. అండ్ తన ఇల్లు ఎంత బాగుంటుందంటే నేను డెఫినెట్గా మా వాళ్ళకి చూపిస్తాను మీ ఇంటికి వచ్చి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ మీ ఇంటిదే నాకు ఇస్తాను. ఎస్, నా కొత్త ఇల్లు ప్రాజెక్ట్ కూడా పావనియే చేయబోతుంది. 100%తో పాటు. Obviously, that's a business deal. With a good discount.
ఫ్రీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్ప్రెడ్ మై నేమ్ లైక్ దాట్. ఆబ్వియస్లీ అది ఉంటుంది. దట్స్ అండ్ అదే కాకుండా షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, తను యు ఆర్ స్ప్రెడెడ్ యువర్ సెల్ఫ్ లైక్ నౌ షీఈ్ అ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఇన్ తమిళ్. పెద్ద హిట్ కదా చిన్నతమ్మి. Chinnatambi was a very big hit. Like after a biggest disaster in my life, like when almost I thought like I have fallen completely. ఇంకా 11. But my always life was like ఒక పెద్ద disaster తర్వాత I tried to come back even more strong. So this was a thing where it brought me against back and kept there. వావ్. సో దట్ వాజ్ తెలుగు వద్దు అనుకుని ఒక ఇండస్ట్రీకి వెళ్ళి వేరే లాంగ్వేజ్ వాళ్ళు పిలిచి మరి ఇలా చూడడం వాజ్ లైక్ రియలీ అ గ్రేట్ థింగ్. బట్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ వెల్కమ్ కదా. యా వెరీ గుడ్ వెల్కమ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు చేస్తున్నావు తమిళ్? ఇప్పుడు తమిళ్ చేయట్లేదురా, అంటే ఇప్పుడు శ్రీమతి ఇక్కడ నడుస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ సీరియల్స్ యాక్చువల్లీ. Yes, now soon she's coming. I will be releasing soon. Time to grow up. అవును నిజానికి. అండ్ సీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు చేసేసే ఉన్నాం కాబట్టి నౌ యూఆర్ కమింగ్ అవుట్ విత్ అ వెబ్ సిరీస్ అని విన్నాను. Soon I'll be letting you know about this. So I always want to try something what is new in the industry. And with the look ఉండని ఏమైనా ఉండని it should be always something unique. అవును, నీ ఫొటోస్ చూసి అదే ఏమైనా కావాలంటే కూడా తనకి ఫోన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎలా రెడీ అవ్వాలి, ఏం కావాలి, ఏ కాంబినేషన్ చేయాలి. యు ఆర్ ఆల్వేస్ లైక్ అ సింపుల్ అండ్ క్లాసీ. Thank you so much. And I love to be like this. Like ఎక్కువ రెడీ అవ్వాలంటే నేనే 10 సార్లు అనుకుంటా ఇన్ని నగలు నేను వేసుకోవాలా ఇప్పుడు అని. ఐ ఫీల్ లైక్ దట్ డజంట్ మ్యాచ్ మీ సమ్హౌ. యాక్చువల్లీ ఇట్ డజంట్ సూట్ మీ. ఐ ఫీల్ అందగత్తెలకు అవసరం లేదు. అప్పా నేను రాసుకుంటున్నా అన్నీ చాలా రాసి పెట్టుకో. కింద కామెంట్లు రెడీగా ఉంటాయి. అది దానికి అంత ఉండదు, నేను చూడండి కూడా అందుకే సగం వదిలేస్తా. సో హౌ మెనీ ఇయర్స్ రే ఇప్పుడు ప్రదీప్ ఇన్సిడెంట్ అయ్యి? దిస్ ఇస్ గోనా బి 4th year. 4th year. ఓ సో విత్ ఇన్ ద 4 years లో ఇంకా కంప్లీట్ అవ్వాలి 4th year. ఓకే, డిఫరెంట్ పావని. యా. అండ్ మోర్ లైక్ ఒక హైలైటెడ్ పావని. అప్పుడు నార్మల్ పావని కనిపించింది, ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ ఫిగర్ కనిపిస్తుంది. I should thank actually a person who came in my life and literally like పెళ్ళి మళ్ళీ పెళ్ళి అలా చేసుకోవాలని ఫీలింగే లేకుండా నాకు యాక్చువల్లీ. ఆబ్వియస్లీ అది వస్తుంది. సో ఇంకొక పర్సన్తో పాటు లైఫ్ స్పెండ్ చేయగలుగుతానో లేదో కూడా నాకు తెలీదు. యాక్చువల్లీ బిగ్ నో ఉండే దానికి, అందుకే సపరేట్గా వెళ్ళిపోయాను. సపరేట్గా ఇల్లు తీసుకున్నా, మా ఇంటి వాళ్ళ దగ్గర కూడా లేను. ఐ వాజ్ నాట్ కమింగ్ ఓన్లీ టు హైదరాబాద్ బికాజ్ ఆల్ ద మెమరీస్ ఆర్ హియర్ ఫర్ మీ. ఓకే. So he's from Chennai. Anand is, Pradeep also is from Chennai only, but we were not roaming there a lot. Kani ikkada ekkuva kada. Okay. So I was there only and working, completely work lo busy undipoyanu. Like day and night date adigina kuda iyadaniki ready ga unta because నాకు నిద్ర పట్టకపోయేది కాదు. That was a problem for me. Then slowly things changed. A person stepped into life. And Aina directly వెళ్ళి Anand is also from this field కదా? Yeah, Anand also is from this field. And ఆయన వెళ్ళి మా ఇంట్లో డైరెక్ట్లీ అప్రోచ్ అయ్యేవారు. నేను ప్రదీప్ ఆనంద్ వాళ్ళ సీరియల్లో యాక్ట్ చేశాం. సో నాకన్నా ఫస్ట్ ప్రదీప్కి ఎక్కువ ఫ్రెండ్. ఆనంద్కి ఎప్పుడు నేను నచ్చలేదు యాక్చువల్లీ. అంటే ఒక హీరోయిన్కి పొగరు ఎక్కువ. ఎప్పుడు ఈస్ టు టెల్ మీ లైక్ లుక్ అట్ ప్రదీప్ ఆన్ టైమ్ హీ ఈజ్ హియర్, వై డూ యూ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అని చెప్పి. అంటే తను చీర కట్టుకొని ఇవన్నీ చేసుకోడు కదా, నేను మాత్రం చేసుకోవాలి. సో తనేంటి ఒక షర్ట్ వేసుకున్నాడా షర్ట్ రెడీ అంటాడు. మేకప్ కూడా ఉంటుంది వాళ్ళకు, మనకు అలా కాదు కదా. అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి. అది సో ఆనంద్ యూస్ టు హేట్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ వీ యూస్ టు ఫైట్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఆల్వేస్. ప్రదీప్ యూస్ టు ఆల్వేస్ బీ లైక్ సర్లే నేను చెప్తాను ప్లీజ్ అంటే పాపం తనకి యాక్చువల్లీ హెయిర్ అవన్నీ యూ డోంట్ టాక్ అబౌట్ యువర్ వైఫ్ ప్లీజ్ అని. దట్ వెరీ సీరియస్ ఫైట్స్, నాట్ లైక్ జోక్ ఫైట్స్ కూడా, వెరీ సీరియస్ ఫైట్స్. హీరోయిన్ ఈజ్ లైక్ అ వెరీ యాటిట్యూడ్ ఫీమేల్ అన్న ఫీలింగ్ ఒకటి వాళ్ళకి. Slowly then Pradeep became good friend to Anand. We started gelling up, some mutual friends అందరు కలిసి బయటికి వెళ్ళడాలు. We used to do like that.
once I think so Anand had come to my home actually. Pradeep had bought. ఓకే. That's it. Apart from that, we are not that close friends. After this incident, but Anand's family and all, we used to go to their mom and like meet them and all. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది యాక్చువల్లీ, చాలా సోబర్ ఫ్యామిలీ, సైలెంట్గా ఉంటారు. లైక్ ఎనీథింగ్ దే ట్రీట్ మీ లైక్ అ వెరీ స్మాల్ బేబీ అట్ హోమ్. సో ఆనంద్కి వైఫ్లా కాదు, ఆనంద్కి డాటర్ వస్తే ఎలా ఉంటుంది అలా బిహేవ్ చేస్తారు నాతో యాక్చువల్లీ. మా అత్తే అంతే. యాక్చువల్లీ ఆనంద్ కూడా అంతే కదా. ఆనంద్ కూడా అంతే. హీ ప్యాంపర్స్ అ లాట్. యాక్చువల్లీ హీ ఈజ్ యంగర్ టు మీ, 2 years younger to me. కానీ హీ ఈజ్ లైక్ మోర్ ప్యాంపరింగ్ వన్ ఫర్ మీ. He pampers a lot. అవునా? he's younger to you. He's younger to me. He doesn't look like that. Personality మంచి ఇది దీనిగా ఉంటుంది. నేను అదే ఇవన్నీ చూసి మా మమ్మీకి ఫస్టే చెప్పాను నేను చేసుకోను అనేసి. ఓకే. మా మమ్మీ వాజ్ లైక్ నో, ద గై ఈజ్ వెరీ నైస్, అండర్స్టాండ్, అట్లీస్ట్ మీ గురించి తెలిసిన అబ్బాయి. సో అలా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయి అని చెప్పేసి తర్వాత ఐ హ్యాడ్ టు థింక్ అ లాట్. He proposed you first? He didn't propose me or something. మా ఇంట్లో దగ్గర డైరెక్ట్లీ వెళ్ళి మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారంటే కానీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్ అని చెప్పేశాడు. నాకు అప్పటికి ఒక గుడ్ ఫ్రెండ్, ఐఎమ్ లైక్ జస్ట్ లైక్ నువ్వు జోక్స్ చేయడం ఆపు, స్టాప్ ఇట్, ఇట్స్ నాట్ సంథింగ్, దిస్ సిచ్యువేషన్ హస్ హ్యాపెన్ అండ్ యూఆర్ టాకింగ్ లైక్ దిస్, దే విల్ టేక్ ఇట్ సీరియస్. హీ వాజ్ లైక్ ఈవెన్ ఐఎమ్ సీరియస్ అన్నాడు. ఐ వాజ్ లైక్ షాక్డ్ ఇన్ ఫ్యాక్ట్. ఐ వాజ్ లైక్ అరే వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఒక జోక్లా ఉందా ఏంటి అని. మా మమ్మీ వాళ్ళకి బాగా నచ్చేసి వద్దు చేసుకో, బాగా మంచి అబ్బాయి, అర్థం చేసుకుంటాం. పేరెంట్స్ ఆలోచించడం వేరే కదా, లైక్ లైఫ్లో తను ఇలా సెపరేట్గా ఉండిపోతుందేమో అని చెప్పి దెన్ ఐ హ్యాడ్ టు ఓకే పేరెంట్స్ ఒక దీని వల్ల ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ హిమ్. Wow. So how is your life now with It's good actually. Actually I've seen him one day house warming ceremony lo చూసా, మాట్లాడాము. He's such a sweet guy. He's very sweet guy. ఎన్నాళ్ళైంది ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి? 1 year. 1 year? Yeah. Wow, so sweet. It's gonna be 1 year. ఇలాగ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరు కలిసి. Thank you. మనం ఎప్పుడు ఇలా పార్టీ చేసుకుంటూ ఉండాలి. అంతే. త్వరలో Every time. సినిమా హీరోయిన్ అయిపోవాలి ఇప్పుడు. సినిమా వద్దు, చెయ్యిరా, తెలుగు అమ్మాయిలు లేరు. తెలుగు వాళ్ళని పిలిచి కూడా ఇవ్వరు. అదొక ట్యాగ్ లైన్ ఉంది ఇక్కడ. అది నిజం యాక్చువల్లీ. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం కదా. సో లాస్ట్ 5 minutes ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ 10 బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అనమాట. ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చేసేసేయాలి. ఎప్పుడైనా నీ లైఫ్లో ఏదైనా దొంగతనం చేసావా? యా. ఏం చేసా? సంథింగ్ అ వెరీ క్యూట్ థింగ్ ఐ థింక్ సో ఐ లైక్ అండ్ ఐ జస్ట్ ఫ్లిక్డ్ ఇట్. ఏం లేదు, అది ఒక పోస్టర్కి ఒక చిన్న డాల్ లాగా ఉండే స్టిక్ చేసి ఐ హ్యాడ్ టు ఫ్లిక్ ఇట్ ఆఫ్. అంతేనా? ఇంకా పెద్దలేదనుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఐ మీన్ హోటల్స్కి వెళ్తున్నప్పుడు మినీ షాంపూ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి తెచ్చేస్తావా? షాంపూ బాటిల్స్ తీసుకోలేదు ఇప్పుడు వరకు. సోప్స్, షాంపూస్? నో, అది మన హక్కు. ఎప్పుడైనా నీకు వచ్చిన గిఫ్ట్ ని రీగిఫ్ట్ చేసావా? నో. నో, షీ సచ్ అ స్వీట్ గర్ల్. బికాజ్ పాపం వాళ్ళు ఎంత దీనిగా గిఫ్ట్ చేస్తారు, సో ఐ జస్ట్ కీప్ ఇట్. ఎప్పుడైనా నీ ఓన్ హెయిర్ ని కట్ చేసుకున్నావా? ఎస్. ఐ మీన్ లైక్ ఐ డిడ్. ఎక్కువ కలర్ వేసినప్పుడు దిస్ థింగ్ హడ్ గాన్ కంప్లీట్లీ, సో ఐ జస్ట్ టుక్ అండ్ ఐ జస్ట్ కట్. ఎప్పుడైనా నీ ఫోన్ ని టాయిలెట్ లో పడేసావా? ఫ్లష్ ఐ మీన్ కమోడ్ లో పడేయడమా? లిటరల్లీ no, you don't take your phone to I take, but I have never thrown a phone in commode like that. Have you పడ్డదా? నాకు అస్సలు పడలేదు, నేను అసలు ఫోనే తీసుకెళ్ళా వాష్రూమ్స్కి. ఎప్పుడైనా టాటూ వేయించుకున్నావా బాడీకి? ఓన్లీ ఎప్పుడు వేయించుకోవద్దని ఒక ఆలోచనలో ఉండే, బట్ ఒక్క టాటూ ప్రదీప్ dismiss ప్రదీప్ తన తర్వాత ఇది అయిన తర్వాతనే డిసైడెడ్ తర్వాత చేయించా. అది కూడా లైక్ ఆనంద్ వాజ్ అ ఫ్రెండ్, ఆనంద్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద టాటూ ఇన్ ఫ్యాక్ట్. తనే యాక్చువల్లీ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు తీసుకెళ్ళి రా నీకు ఒకటి చేయిస్తా, నీకు బాగా నచ్చింది అని. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ ఇట్, టాటూ చేయించుకుంటావా అని చెప్పేసి. ఐ వాజ్ లైక్ ఇన్ అ నైస్ పెయిన్ అండ్ ఐ వాంటెడ్ ఇట్, సో ఐ గాట్ ఇట్ డన్. ఆనంద్ టోల్డ్ దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ, కీప్ ఇట్ అని చెప్పి. సచ్ అ స్వీట్ గై యార్. ఆఫ్టర్ దాట్ హి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. ఆనంద్ గారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి బాబు. ఎప్పుడైనా నీ ఏజ్ గురించి ఎవరికైనా అబద్ధం చెప్పావా? సమ్టైమ్స్ చెప్తుంటాం, అప్పుడప్పుడు. ఎక్కువగా చెప్పను, బట్ సమ్టైమ్స్. ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చావా? యా ఇచ్చున్నా. అది కంపల్సరీ.
ఎప్పుడైనా నీ రియల్ లైఫ్లో దయ్యాన్ని చూసావా? లేదు, నేను నాకు యాక్చువల్లీ ఇలాంటి ఏమైనా ఫేస్ చేయాలని ఉంది. అవును కదా. సో ఈసారి మనం ఇద్దరం హాంటెడ్ హౌస్కి వెళ్ళిపోదాం. హారర్ మూవీ చూద్దాం ఫస్ట్. నేను చాలా చూస్తాను, నైట్స్ అది చూసి పడుకుంటాను కంపల్సరీ. ఓకే, ఎప్పుడైనా బబుల్ గమ్స్ని థియేటర్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా పెట్టేసావా? చిన్ను నోవా? No. సిల్లీ థింగ్స్. ఎందుకంటే ఇది నాకే ఒకసారి తగులుంది అండ్ ఐ ఫీల్ సో ఇరిటేటెడ్ ఎవరు ఇలా చేస్తారని. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్లో పీ చేసావా? యాజ్ పర్ ఐ నో టిల్ నౌ నో. ఇంకా నేను చిన్నప్పుడు కూడా స్ట్రగుల్ గుర్తులేదు. సో జెన్యూన్. సో ఇంత జెన్యూనిటీ కోసం నీకు గిఫ్ట్ ఫ్రమ్ ఐ టు ఐ కాస్టింగ్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ క్యూట్ గిఫ్ట్. నాకు ఎన్ని గిఫ్ట్స్ వస్తాయని ముందే తెలియదే. నేను 2 years 3 years కంటిన్యూస్లీ వచ్చేదాన్ని. కెన్ ఐ ఓపెన్ ఇట్? Yes, yes, yes. ఐఎమ్ లవింగ్ దిస్ షో నవీనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థింగ్. Okay. Something a nice t-shirt, I believe. Yes. With your name on it. Oh, so cute. And you know what? నా దగ్గర ఒక్క టీ-షర్ట్ కూడా నా పేరుతో పాటు ఉన్నది ఇప్పటి వరకు లేదు. Oh. This is the first t-shirt probably. So nice. Kada? Thank you so much, darling, for this. And girls ki chocolates ante enta ishtamo. And I'm a wrong person. Avuna? Oh my I don't eat god. So at least ivi tini chudu enta బాగుంటాయంటే. Sure. These are from Choco Celebrations. Lovely chocolates actually. Lovely Brownies. packing You can on open. it. In fact, it smells actually good. బాగున్నాయి కదా And wrapping. so yes, So Nice yummy chocolates they have brownies, given me. Chocolates. Yes. Yeah. You have like huge collection. ఈ 2 days నా డైట్ పోయినట్టు. So these are chocolates from Sunaina's Fairy Cake. Yes, and you can see here. Yes. So మీకు ఎవరికైనా ఏమైనా మంచి చాక్లెట్స్ కావాలంటే దివాళీ స్పెషల్స్ యూ కెన్ కాంటాక్ట్ హర్. చాలా మంచి కేక్స్ కూడా చేస్తుంటాను. I will soon. హోమ్ బేక్ చేస్తాను. Huh? మీకు వంటలు వచ్చా? నాకు బాగా వచ్చు. అవునా? యు కుక్? I cook very well. వావ్. సో సూన్ మా ఇంట్లో party. yeah. Thank you Yes, so Sunday much. brunch. Sunday brunch. Thank you so much, Pavani. Thanks a lot for calling me, and actually you gave me one platform where I could talk. It's Thanks a lot. Like I feel great that you have come. ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. ఇప్పుడు దాకా రానివి నీ గురించి ఏమేమో అనుకున్న వాళ్ళకు కూడా దిస్ ఇంటర్వ్యూ షుడ్ బి అన్ ఆన్సర్ లైక్ వాట్ ఈస్ పావని. తనేం ఓవర్కమ్ అయింది, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది. No one wants like our loved ones to happen something or whatever it is. బట్ అంత అయిన తర్వాత కూడా మనము ఆ లోకంలోకి వెళ్ళిపోయో ఇంకోటి ఏం చేయకుండా మనం తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా సక్సెస్ చేయాలి అనే దానికి. అండ్ ఐ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్. Thanks, darling. Thank you so much. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పావని. ఐ ఫీల్ మీకు చాలా కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారు అండ్ చాలా ఇన్స్పైర్ కూడా అయి ఉంటారు. మీ పాజిటివ్ కమెంట్స్ ఏమున్నా సరే, వాట్ ఎవర్ యూ వాంట్ టు టాక్ టు పావని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మంచి వర్డ్స్ అయితే విల్ డెఫినెట్లీ గివ్ సమ్ రిప్లైస్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ. బై. చాలా జాగ్రత్తగా పద్ధతిగా తీసుకున్నాను. అంటే బంగారం అనుకుంటుంది. నాకు బేసిక్ గా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? అమ్మాయిలు అంటేనే అది ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ దీని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదని తెలిసింది. డైరెక్టర్లను పెళ్లి చేసుకోకూడదు, అందుకే చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు.